తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునే సమయంలో ఏ విధమైన చిత్రపటాన్ని వినియోగించాలి? సర్వోత్తమం రంగనాథుడి అర్చామూర్తి. సమాహారంగా ఉండే చిత్రపటం ఇంటిలో, పూజాగృహంలో అంతరంగనాథుడైన ఆ రంగడిని తలుచుకోవాలి. సేవించుకుంటే ఆనందం లభిస్తుంది. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పూర్వం పద్మపాదాచార్యుల వారని శంకరాచార్యుల యొక్క శిష్యులు. వీరు అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు. ఇందుకుగాను నరసింహ మంత్రాన్ని తన గురువు దగ్గర నుంచి స్వీకరించారు. తపస్సు చేసుకుంటున్నారు. అయితే ఆ అడవిలో ఒక వేటగాడు ఈయన్ని చూసి ఒకరోజు అడుగుతాట, స్వామి మీరు ఎందుకు ఇలా కూర్చున్నారు ఇన్ని రోజుల నుంచి అని. పద్మపాదాచార్యులు వారు అంటారు, నేను నరసింహస్వామిని చూద్దాం అనుకుంటున్నాను, దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి ఇలా ఇక్కడ ఉన్నాను, తపస్సు చేసుకుంటున్నాను. ఆ వేటగాడికి నరసింహస్వామి అంటే తెలియదు, భగవత్ స్వరూపాల గురించి తెలియదు, పూజలంటే తెలియదు. కాబట్టి అడుగుతాడు, మరి ఆ స్వామి ఇక్కడ ఉంటారా, ఈ అడవిలో ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు అని చెప్తారు పద్మపాదాచార్యులు వారు. అవునా, అయితే ఈ అడవిలో ప్రతి ఒక్కరూ, అంటే అది జంతువు కావచ్చు, మనుషులు కావచ్చు, అందరూ నాకు తెలుసు, మరి ఎలా ఉంటారో చెప్తే నేను వెంటనే పట్టేస్తాను అని ఈ వేటగాడు అంటాడు. పద్మపాదాచార్యుల వారికి నవ్వొస్తుంది. భగవంతుడు అంత సులభంగా దొరికిపోతాడా? అయితే అంటారట, సరే నరసింహస్వామి అంటే సగము సింహంలాగా, అలాగే సగము నర రూపము, అంటే ముఖము అంతా సింహము, ఇక మిగతా శరీరం అంతా నర రూపంతో ఉంటాడు, అటువంటి స్వరూపమే నరసింహ అని చెప్తారు. మరి ఎలా చెప్పారో అది విన్న తర్వాత ఈ వేటగాడు, ఓహో అంటే జంతువు కూడానా, అయితే పర్వాలేదు, నేను ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాను, ఎందుకంటే ఈ అడవి అంతా నాకు బాగా తెలుసు అని ప్రతిజ్ఞ కూడా చేస్తాడట. ఒకవేళ రేపు సాయంత్రం లోపు నేను ఈ నరసింహని తీసుకుని రాకపోతే నేను నా ప్రాణత్యాగం చేసుకుంటాను, అంటే అంత నమ్మకం అనమాట తన పైన. కాబట్టి నేను వెతికి తీసుకొస్తాను, మీరెందుకు ఇంత కష్టపడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పద్మపాదాచార్యులు వారు నవ్వుకున్నారు, అంత సులభమా అని. ఇది ఈ వేటగాడు, తనకి పూజలు తెలియదు, భగవత్ స్వరూపాల గురించి తెలియదు, అయినా ఈయన చెప్పిన రూపం ఏదైతే ఉందో, అంటే సగం సింహము, ఆ తర్వాత నర రూపము, సింహము నర రూపము అనుకుంటూ తన మనస్సుకి ఏ చిత్రం అయితే కనిపిస్తోందో ఆ చిత్రాన్ని ఊహించుకుంటూ నరసింహ 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 అంటూ వెతకటం మొదలుపెట్టాడు. వెతికాడు, రోజంతా అలసిపోతున్నాడు, అసలు నీరు స్వీకరించలేదు, ఏమీ తినలేదు, నిద్రపోలేదు, వెతుకుతూనే ఉన్నాడు. ఎందుకు అంటే తనకి నమ్మకం, ఆ అడవిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా తనకి దొరుకుతాడు అని. ఆ రూపాన్ని ఎదురుగా అలా తలుచుకుంటూ స్మరించుకుంటూ నరసింహ నరసింహ అని వెతకడం మొదలుపెట్టాడు. ఆ భక్తికి భగవంతుడు లొంగిపోదాం అనుకున్నాడు. కాబట్టి నరసింహస్వామి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అయిన వెంటనే, అమ్మయ్యా ఇప్పుడు దొరికేవా అంటే మన్నాడైపోయిందనమాట. నువ్వు కాసేపట్లో దొరకపోయి ఉంటే నేను ఇక ప్రాణత్యాగం చేసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు దొరికేవా, ఉండు మళ్ళీ వెళ్ళిపోతామని గబా అక్కడేవో తాళ్ళు లాంటివి ఉంటాయి కదా, లతలు పెద్ద పెద్దవి, అవన్నీ తెచ్చి నరసింహస్వామిని కట్టేస్తున్నాడు. నరసింహస్వామి భగవత్ స్వరూపం, కానీ ఈ భక్తుడు అంటే వేటగాడు భక్తుడైపోయాడు, కానీ అతనికి ఏం అడగాలి ఏదీ తెలియదు, పట్టాలి ఆయనకి ఇవ్వాలి. మొత్తానికి తీసుకుని వెళ్ళాడు. పద్మపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నరసింహ, చెప్పాను కదా తీసుకొచ్చేసాను అన్నారు. కానీ పద్మపాదాచార్యుల వారికి ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు అశరీరవాణిగా స్వామివారు పలుకుతున్నారు. అంటారు, నువ్వు కూడా చాలా తపస్సు చేస్తున్నావు, కానీ ఈ వేటగాని యొక్క భక్తి ఎలా ఉంది అంటే మనస్ఫూర్తిగా మనస్సులో, ఇంకా తన శరీరంలో, ఇంకా చెప్పాలి అంటే ఆత్మలో పూర్తిగా నన్ను నింపుకుంటూ నామస్మరణ చేసుకుంటూ నన్ను వెతికాడు, కాబట్టి నేను దొరికిపోయాను. అయితే నువ్వు తపస్సు చేశావు కాబట్టి నీకు ఇప్పుడు నేను దర్శనం ఇవ్వను, కానీ ఎప్పుడైనా ఆపదల్లో నువ్వు నన్ను తలుచుకుంటే ఖచ్చితంగా నేను నీకు రక్షణ ఇస్తాను అంటారట నరసింహస్వామి. ఇది జరిగిన విషయం. పద్మపాదాచార్యులు వారు తన జీవిత చరిత్రలో ఇది చక్కగా అద్భుతంగా అక్కడ ఈ విషయం గురించి చెప్తారు. అంటే మనసులో ఒక రూపాన్ని నింపుకున్న తర్వాత మనకి ఇక్కడ కూర్చోవాలి, అలా పూజ చెయ్యాలి అని ఉంటుందా? బహుశా ఉండదు. ఈ క్రమంలోనే మనసు చాలా చంచలమైనది, కాబట్టి దాన్ని పట్టి ఉంచాలి అంటే ఒక రూపం మన కళ్ళ ముందు ఉండాలి. అందుకే మనం విగ్రహ ఆరాధన చేస్తూ ఉంటాం, ఆలయాలకు వెళ్ళి అక్కడ మూర్తుల్ని చూస్తూ ఉంటాం. మన ఇంట్లో కూడా ఒక పూజా మందిరం అని చిత్రపటాలను పెట్టుకుంటూ ఉంటాం. అలా ఒక రూపం చూసినప్పుడు ఖచ్చితంగా మన మనసు అది భక్తిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.
ధనుర్మాసం అనేటప్పటికీ దైవారాధన ఇంకాస్తగా అంటే ఉపాసన బలం ఇంకొంచెం పెంచుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి అని, రంగనాథ స్వామి అని, గోదాదేవి అని ఇలా వివిధ రకాలుగా మనం ఆలోచన చేసినప్పుడు భగవత్ స్వరూపాలను ఏ చిత్రపటాలతో పూజ చెయ్యాలి అని ఒక చిన్న సందేహం కూడా వస్తుంది. మరి ఎటువంటి చిత్రపటాన్ని ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మనం ఉపయోగిస్తూ మన భక్తి మరింతగా పెరిగేటట్టుగా చేసుకోవాలి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస వ్రతంలో ఒక సందేహం కలుగుతుంది. ఆలయంలో స్వామిని సేవించే సమయంలో తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునే సమయంలో ఏ విధమైన చిత్రపటాన్ని వినియోగించాలి లేదా అర్చామూర్తిని మనం వినియోగించి సేవించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం అర్చామూర్తి లేక కృష్ణ పరమాత్ముడు అర్చామూర్తి లేక రంగనాథుడు అర్చామూర్తి ఏ రూపాన్ని సేవించుకోవాలి? సర్వోత్తమం రంగనాథుడి అర్చామూర్తి 108 దివ్యక్షేత్రాల సమాహారంగా ఉండే చిత్రపటం ఇంటిలో పూజాగృహంలో అలంకరించుకొని స్వామివారిని రంగనాథుడిగా భావన చేసి అంతరంగనాథుడిగా గుర్తించి సేవించుకుంటే ఆనందం లభిస్తుంది. స్వామిని సేవించే తరుణంలో పలువురికి సులభంగా లభించేటటువంటి రూపం వెంకటేశ్వర స్వామివారు. ఆలయాలలో కూడా అధిక భాగం స్వామివారికి సంబంధించినవే కనుక వెంకటేశ్వర ఆలయాలలో చిలుకను ధరించినటువంటి ఆముక్తమాల్యదను గోదమ్మను చిత్రపటంలో ఏర్పాటు చేసుకొని అనేక సేవలతో శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ మలయప్ప స్వామివారిని ఏడుకొండల వాడిని ఆరాధన చేస్తూ అందులో అంతర్భాగంగా ఈ విశేషంగా చెప్పబడ్డ పాశురములను అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. అయితే సాధకులు ప్రత్యేకమైన నియమ నిష్టలు కలవారు రంగనాథుడి చిత్రపటాన్నే ఏర్పాటు చేసుకోవాలి. ఆ రంగడు అంతరంగనాథుడు. పూర్వం కొందరు ముష్కరులు రంగనాథుని ఆలయం పైన దండయాత్ర చేసి స్వామి సేవలో వినియోగించే ఉత్సవమూర్తులకు కీడు తలపెట్టిన నేపథ్యంలో భక్తకోటి ఆ ఉత్సవమూర్తులను భద్రపరచి అక్కడి నుంచి తిరుమలకు చేర్చిన ఘట్టం చరిత్రలో సుప్రసిద్ధం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేటికి తిరుపతిలో రంగనాయకుల చెరువు అలాగే రంగనాయకుల మెట్ట అనే ప్రాంతాలను తలుచుకుంటూ ఉంటాం. తిరుమల శ్రీవారికి రంగనాథుడికి ఉండే ఈ సంబంధాన్ని ప్రత్యేకంగా వివరించే నిమిత్తమై పలు సందర్భాలలో ప్రత్యేకంగా తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునే నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని కూడా పలువురు వినియోగిస్తూ ఉంటారు. అంతరంగనాథుడైన ఆ రంగడిని తలుచుకోవాలి. స్వామి సేవలో మనల్ని మనం అర్పించుకోగలిగితే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. రంగనాథుని తలుచుకుందాం, స్వామి సేవలో పునీతులం అవుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.